హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం శనగ ప్రసాదం. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ శనగ ప్రసాదంలో ఉల్లిపాయలు వేయకుండా చేయండి మీరు. దీనికోసం నేను రాత్రి శనగలు నానబెట్టి ఈ విధంగా అయ్యాయి ఫ్రెండ్స్. మార్నింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక బౌల్లో వేసి అందులో 2 గ్లాసుల వాటర్ పోసి 1 టీ స్పూన్ సాల్ట్ను వేయండి. ఆ తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడకబెట్టండి. చాలు, ఈ విధంగా ఉడికిపోతాయి. చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది మన శనగలు. చూడండి ఎంత బాగా ఉడికాయి 10 నిమిషాల లోపే. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసి ఈ శనగలో ఉన్న వాటర్ని తీసేద్దాం. నేను బౌగంలో ఒక జాలి గిన్నె పెట్టేసి ఈ విధంగా వాటర్ని వేరు చేస్తున్నాను. చాలా సులువుగా ఈ విధంగా వాటర్ వేరు చేసుకోవచ్చు. మన శనగలు జిగురుగా ఉండకూడదంటే ఇలా వాటర్ పోసుకుంటే మన శనగలు చాలా ఫ్రెష్గా విడివిడిగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకొని నేను స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 1 టీ స్పూన్ ఆవాలు. ఈ ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగాక ఇందులో నేను 6-7 పచ్చిమిర్చి సన్నంగా కట్ చేసి వేస్తున్నాను. మీరు ప్రసాదంగా ఈ రెసిపీ చేయాలంటే మీరు ఉల్లిపాయలు స్కిప్ చేయండి. నేను ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు ప్రసాదంలో ఎందుకు వాడారో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. ఈ కొద్దిగా వేగాక ఇందులో కొంచెం కరివేపాకును వేసేసుకుందాం. కొద్దిగానే వేగాలి ఫ్రెండ్స్, ఎక్కువ బ్రౌన్ కలర్ అవసరం లేదు. ఇందులో కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఇందులో చిటికెడు పసుపును వేయాలి. ఈ పసుపు వేసిన తర్వాత ఒక్కసారి కలిపిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న శనగలను ఇందులో వేసేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రసాదంగా చేస్తే ఇందులో ఉల్లిపాయలు మాత్రం వేయకూడదు. ఇలా శనగలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత రుచి చూసి ఉప్పు తక్కువ ఉంటే మీరు ఇప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో నేను టేస్ట్ చేశాను, కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది. నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను. అలాగే దీని ఫ్లేవర్ ఇంకా బాగా రావాలంటే ఇందులో 2 టీ స్పూన్ల కొబ్బరి పౌడర్ని వేస్తున్నాను. ఈ కొబ్బరి పౌడర్ వలన ఈ ప్రసాదం రుచి చాలా పెరుగుతుంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, దీని ఫ్లేవర్ ప్లస్ లుక్ కూడా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా కొత్తిమీరను సన్నంగా కట్ చేసి ఈ విధంగా వేసి కలుపుకుంటే మన ప్రసాదం రెడీ అయినట్టే. కానీ మీరు ప్రసాదంగా చేస్తే ఉల్లిపాయలు మాత్రం వేయద్దు ఫ్రెండ్స్, పదే పదే చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ తప్పక చేసుకోండి ఫ్రెండ్స్. నాకు నా ఛానల్కి సపోర్ట్